పుదీనా అయితే బాగా పెరిగిపోయిందండి మా ఇంటి దగ్గర. బాగా అల్లుకుపోయిందనమాట. దాన్ని ఏం చేయాలో తెలియక నేను డ్రై మింట్ చేశాను. హాయ్ అండి, నేను రమ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్యామ్ థాట్స్. ఈ పుదీనా చూడండి, ఆకులు కోసి ఆరబెట్టాను అనమాట. నిజంగా ఇది చాలా యూజ్ఫుల్ అండి. ఇది అట్లా ఉన్నా కానీ వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఇలా చేశాను. ఇంకా ఈ పుదీనా ఆకులు ఎలా ఆరబెట్టాను అన్నది వీడియో చూద్దామండి. ఇదిగోనండి, చూడండి పుదీనా ఎంత పాకిపోయిందో. మామూలుగా ఇంట్లో వాడుకోవడానికి అని తెచ్చిన పుదీనా ఆకులు కట్ చేసి వాడుకున్న తర్వాత ఆ కాడలు ఉంటాయి కదా, ఆ కాడలే అక్కడక్కడ గుచ్చానండి. అలాంటిది చూడండి ఎంత పాకిపోయిందో. అప్పటికి పుదీనా జ్యూస్కి వాడుతూనే ఉంటాము, అయినా కానీ బాగా పెరిగిపోయింది. ఇంకా ఇంత ఫ్రెష్గా ఉంది చక్కగా అని చెప్పేసి నేనైతే ఈ పుదీనా కట్ చేసి ఆరబెడదామన్న ఐడియా వచ్చిందండి. ఆ డ్రై మింట్ టీలోకి కూడా చాలా బాగుంటుంది. అంటే అదే కదా కషాయం అని కూడా అంటారు కదా. ఎండిపోయిన అంటే మనం ఆరబెట్టిన ఈ పుదీనా ఆకులు ఒక 10 ఆకులు వేసి వేడి నీళ్ళు పోసి టీ లాగా తాగినా బాగుంటుంది. అదే కాదండి, ఫ్రైడ్ రైస్కి అయితే నిజంగా చాలా బాగుంటుందండి ఈ పుదీనా ఫ్లేవర్. ఎస్పెషల్లీ డ్రై పుదీనా ఫ్లేవర్ ఫ్రైడ్ రైస్కి చాలా బాగుంటుంది. ఇదంతా కూడా సిజర్స్తో కట్ చేస్తున్నా కానీ అయ్యేటట్లేదండి. అందుకే ఇంకా పీకేస్తున్నాను అనమాట. ముందే నీళ్లు పట్టేసాము, పైన దుమ్ము అది పోతుందని చెప్పేసి పైప్తో నీళ్లు పట్టేసిన తర్వాత అది ఆరిన తర్వాత ఈ పుదీనా అంతా కూడా తీసేసాను. కనకాంబరం మొక్కలు ఇవన్నీ ఉన్నాయండి, అయినా కానీ వాటి మధ్యలో నుంచి కూడా పాక్కుంటూ వెళ్ళిందండి. పుదీనా బతికితే మట్టుకు దాన్ని తీయటం కూడా కష్టమే. ఇప్పుడు ఇంత తీసేస్తున్నానా, మళ్ళీ 10 రోజులకి మళ్ళీ పుదీనా వస్తుందండి. బాగా పాకిపోతుంది అనమాట ఎక్కువగా. ఇదిగోనండి, చూసారుగా ఎంత పుదీనా అయిందో. పెద్ద పళ్ళెమడండి, పై వరకు పెట్టాను అనమాట ఎత్తుగా, అంత అయింది. ఈ పుదీనా అంతా కూడా మంచిగా 3 సార్లు నీళ్ళల్లో జాడించాలి. శుభ్రంగా కడిగిన తర్వాతే మనం ఆరబెట్టాలన్నమాట. ఈ పుదీనా అంతా కూడా 3 సార్లు ఎక్కువ నీళ్ళల్లో అనమాట కడిగేశాను శుభ్రంగా అనమాట. మట్టి అంతా పోయేటట్లు శుభ్రంగా కడిగిన తర్వాత ఆ నీళ్లు అది పూర్తిగా పోయిన తర్వాత ఇంకా ఒక క్లాత్ వేసేసి కింద ఆ క్లాత్ మీద ఈ పుదీనా కొమ్మలన్నీ కూడా అలా పరిచేసానండి ఆరటానికి అనమాట. ఈ పుదీనా లీవ్స్ బాగా డెలికేట్ కదా, ఇంకా అసలు సాయంత్రానికే పూర్తిగా వడబడిపోయింది. ఇంకా మర్నాటికి ఇంకాస్త డ్రై అయినట్టుగా ఉంది. 3వ రోజుకైతే పూర్తిగా డ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఆ డ్రై అయిన ఆకులు అయితే మేము ఇంకా కట్ చేసేసాము. అంటే కట్ చేయటం అంటే చేత్తోనేనండి, ఇలా తీస్తే వచ్చేస్తాయి. అలా తీసిన ఈ పుదీనాని మళ్ళీ నీడలోనే ప్లేట్లో పెట్టేసి ఇంకో 2 రోజులు ఉంచాను. ఇదిగోనండి, పూర్తిగా ఆరిపోయిందండి. అదే డ్రై అయిపోయిందండి పూర్తిగాను. ఇగోండి గలగలలాడుతుంది అనమాట. ఇదైతే అస్సలు ఎండలో పెట్టకూడదండి. ఎండలో పెడితే మటుకు ఆ న్యూట్రిషన్ వాల్యూస్ అనేవి పూర్తిగా తగ్గిపోతాయి. ఇంకా ఇలా పళ్ళెంలోది కూడా 2-3 రోజులు ఉంచిన తర్వాత మనం ఒక జిప్ లాక్లో కానీ ఏదైనా గాజు సీసాల్లో కానీ వేసి ఉంచుకోవాలి. అలా ఉంచుకున్న దాన్ని మనం టీలో వాడచ్చండి. పుదీనా టీ చాలా బాగుంటుందండి, ఆ ఫ్లేవర్ బాగుంటుంది. ప్లస్ కొంచెం హెడేక్ అలాంటి ఉంటే మటుకు కొంచెం యాక్టివ్గా అనిపిస్తుంది అనమాట ఇవి తాగితే. విడిగా ఒట్టిగా పుదీనా లీవ్స్ వేసిన టీ అయినా తాగొచ్చు, లేదంటే కొద్దిగా హనీ కానీ షుగర్ కానీ ఎవరిష్టం వచ్చినట్లు చేసుకోవచ్చు అనమాట. ఎస్పెషల్లీ ఈ డ్రై పుదీనా ఫ్రైడ్ రైస్కి అయితే చాలా చాలా బాగుంటుందండి. నాన్ వెజ్ కర్రీస్లో కూడా ఈ పుదీనా లీవ్స్ కాస్త అండి మరీ ఎక్కువ వేయకూడదు. సౌండ్ చూసారు కదా, చూడండి గలగల అంటుంది. ఎప్పుడైనా సరే మనం స్టోర్ చేసుకునేది ఈ పుదీనానే కాదండి, ఏదైనా సరే ఇంత బాగా డ్రై అయితేనే ఇంకా అది నిల్వ ఉంటుందన్నమాట, లేకపోతే పాడైపోతుంది. ఇంత బాగా గలగల అనేటట్లు ఆరిపోయింది కదా. ఇంకా దీన్ని అయితే నేను జిప్లాక్లో వేసేసి స్టోర్ చేస్తున్నాను. జిప్లాక్ కాకపోయినా గాజు సీసాలో వేసినా కానీ ఎందులో వేసినా కానీ అది ఎయిర్ అనేది వెళ్లకుండా టైట్గా ఉంటే ఇలాగే పొడిగా ఉంటుందండి. ఇంకా ఎన్నాళ్ళైనా నిల్వ ఉంటుందన్నమాట. ఈ డ్రై పుదీనా ఒక 15 ఆకులు అలా
చేత్తో కాస్త ఇట్లా నలిపి వేసామంటే ఆ నాన్ వెజ్ కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఈ డ్రై మింట్ వీడియో మీకు నచ్చింది కదా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఎలా ఉంది అన్నది కామెంట్ చేయండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు కూడా బాయ్.